లాంగ్ వీడియోస్లో ఇవి పెట్టుకుంటే కనుక మనకు కాపీరైట్ ఇష్యూ వస్తుంది. వాళ్ళు చూడకపోయేసరికి మన వీడియోస్కి వ్యూస్ పెరగవు అండ్ మనకు కొత్త సబ్స్క్రైబర్స్ కూడా రారు. అది కూడా రీయూజ్డ్ కంటెంట్ కిందనే వస్తుంది. సో దానివల్ల కూడా మనకు మానిటైజేషన్ అనేది అవ్వదు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో ఎందుకంటే ఇప్పుడు కొత్త క్రియేటర్స్ ఉన్నారు, అంటే ఇంకా మానిటైజేషన్ అవన్నీ క్రియేటర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. యూట్యూబ్ న్యూ మానిటైజేషన్ రూల్స్ వచ్చినప్పటి నుండి చాలామంది ఈ 5 monthsలోనే మానిటైజేషన్ కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నారు. బట్ అందులో మనకు తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తాం. దానివల్ల మానిటైజేషన్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఆ తప్పులు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అవి తెలుసుకొని ఆ మిస్టేక్స్ రిపీట్ చేయకుండా మనం జాగ్రత్త పడితే కనుక మన మానిటైజేషన్ అవ్వడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. మానిటైజేషన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. సో అందుకని ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ద ఫస్ట్ మిస్టేక్ వీ డూ ఈజ్ మన వాట్సాప్ స్టేటస్లో కానీ, గ్రూప్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కానీ మన యూట్యూబ్ ఛానల్ ఐడి పెట్టేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అని పెడతాం. సో అలా పెట్టొద్దు. అలా పెడితే ఏమవుతుంది, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ వీళ్ళే వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కానీ వాళ్ళు మోస్ట్లీ మన వీడియోస్ చూడరు. వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అయ్యుండి వాళ్ళు మన వీడియోస్ చూడకపోతే మన వీడియోస్ని యూట్యూబ్ ఆల్గారిథమ్ వేరే వ్యూవర్స్కి రికమెండ్ చేయదు. వాళ్ళు చూడకపోయేసరికి మన వీడియోస్కి వ్యూస్ పెరగవు అండ్ మనకు కొత్త సబ్స్క్రైబర్స్ కూడా రారు. సో అలా మన వీడియోస్కి రీచ్ అనేది ఉండదు. సో మన సబ్స్క్రైబర్స్ కనుక మన వీడియోస్ చూస్తేనే మనకు రీచ్ అనేది ఉంటుంది. అప్పుడే యూట్యూబ్ వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, ఈ వీడియోస్ని వేరే వాళ్ళు కూడా చూస్తున్నారు, మీరు కూడా చూడండి అన్నట్టు వాళ్ళకు కూడా రికమెండ్ చేస్తుంది. అది ఎప్పుడు జరుగుతుంది, మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ చూసినప్పుడే. కానీ మనం మన ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి వీళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు చూడరు. వాళ్ళు చూడనప్పుడు అది రికమెండ్ చేయదు. సో ఈ మిస్టేక్ మీరు చేయకుండా ఉంటే చాలా మంచిది. మేము నెక్స్ట్ మిస్టేక్ ఏం చేస్తామంటే మూవీ సాంగ్స్, డైలాగ్స్ ఇవన్నీ లాంగ్ వీడియోస్లో పెట్టుకుంటాం. లాంగ్ వీడియోస్లో ఇవి పెట్టుకుంటే కనుక మనకు కాపీరైట్ ఇష్యూ వస్తుంది. సో అది కూడా మానిటైజేషన్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో మనము ఈ సాంగ్స్, డైలాగ్స్ ఒక ఓనర్ ఉంటారు కదా, ఆ ఓనర్కి ఆ వ్యూస్ వెళ్ళి మనీ ఏమైనా ఉంటే కూడా వాళ్ళకే వెళ్తుంది. సో మనము అలాంటి మూవీ సాంగ్స్ కానీ, డైలాగ్స్ కానీ లాంగ్ వీడియోస్లో పెట్టొద్దు. బట్ షార్ట్ వీడియోస్లో మనం పెట్టుకోవచ్చు. ఎలా అంటే మనకు యూట్యూబ్ షార్ట్స్లో మనకు మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్లో చూస్ చేసుకొని మనం పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంది. బట్ లాంగ్ వీడియోస్కి మనం మ్యూజిక్ పెట్టుకునే ఛాన్స్ అస్సలు లేదు. మనం ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఇన్షార్ట్లో కొన్ని సాంగ్స్ ఉంటాయి, లేకపోతే యూట్యూబ్ మ్యూజిక్ లైబ్రరీ అని ఒక యాప్ ఉంటుంది. సో అందులో నుండి కూడా మనము సాంగ్స్ని చూస్ చేసుకోవచ్చు. మోస్ట్లీ మూవీ సాంగ్స్ అయితే ఉండవు వాటిలో. సో ఏదైతే చిన్న కామ్ మ్యూజిక్ అలాంటివి ఏమైనా ఉంటే అవి మాత్రమే పెట్టుకోవచ్చు. అండ్ థర్డ్ మిస్టేక్ ఏంటంటే ఇట్లలో ఆల్రెడీ ఒకరి వీడియోని మనము డౌన్లోడ్ చేసుకొని మన యూట్యూబ్ ఛానల్లో కనుక మన షార్ట్ లాగా మనం అప్లోడ్ చేస్తే అది కూడా రీయూజ్డ్ కంటెంట్ కిందనే వస్తుంది. సో దానివల్ల కూడా మనకు మానిటైజేషన్ అనేది అవ్వదు. సో అందుకని మనం ఇన్స్టాగ్రామ్ నుండి కానీ, లేకపోతే షేర్ చాట్ నుండి కానీ ఎక్కడన్నా మనము వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని మన షార్ట్ లాగా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటే కనుక అప్పుడు యూట్యూబ్ దాన్ని రీయూజ్డ్ కంటెంట్ లాగా కన్సిడర్ చేసి మనకు మానిటైజేషన్ అవ్వకుండా చేస్తుంది. సో ఈ యొక్క మిస్టేక్ కూడా మనం చేయకూడదు. ఇలా చేస్తే కూడా మనకు మానిటైజేషన్ అనేది అవ్వదు. సో ఇది థర్డ్ మిస్టేక్. యూట్యూబ్లో ఏంటంటే మనం మన ఓన్ వీడియోస్ని క్రియేట్ చేయాలి. మనం ఉండాలి, అంటే మనం ఉన్నా లేకున్నా ఏం కాదు, బట్ ఆ వీడియోస్ మనదై ఉండాలి, అది వేరే వాళ్ళదై ఉండొద్దు. మూవీ సీన్స్ కానీ వేరే వాళ్ళ వీడియోస్ కానీ మనం పెట్టొద్దు. మన వీడియోస్ మనమే పెట్టుకోవాలి. ఇంకొక మిస్టేక్ ఏంటంటే మన వీడియోస్లో కనుక చిన్నపిల్లలు వస్తే వాళ్ళు ఏడుస్తున్నట్టు కానీ, వాళ్ళని మనం కొడుతున్నట్టు కానీ వీడియోస్లో కనుక కనిపిస్తే యూట్యూబ్ దాన్ని చైల్డ్ అబ్యూస్ కింద కన్సిడర్ చేస్తుంది. సో అలాంటి వీడియోస్ని కూడా యూట్యూబ్ ఎంకరేజ్ చేయదు. అలాంటి వీడియోస్ ఉన్నా కూడా మనకు మానిటైజేషన్ అనేది అస్సలు జరగదు. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మనం యూట్యూబ్ వీడియోస్ చేస్తే అప్పుడు యూట్యూబ్కి ఇది జెన్యూన్ కంటెంట్ అని అర్థమయ్యి తర్వాత మనకు వాచ్ అవర్స్ పెరుగుతాయి, తర్వాత మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సో ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండి జాగ్రత్త పడితే కనుక మనకు మానిటైజేషన్ అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ వెరీ యూస్ఫుల్ టు యూ. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయిందనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త క్రియేటర్స్ ఉంటే, యూట్యూబ్ కొత్త క్రియేటర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.